5వ అధ్యయనం ఉద్బోధ. వెళ్ళండి, ఎక్కడెక్కడ మహామారి క్షమను చెలరేగుతున్నదో, ఎక్కడెక్కడ జనం దురవస్థల్లో ఉన్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి, వారి వ్యధలను ఉపశమింపజేయండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మీరు మరణించవచ్చు. అయితే ఏమిటి, అనునిత్యం మీలాంటి వారు ఎందరు క్షుద్ర కీటకాదుల వలె పుట్టడం లేదు, చావటం లేదు. దాని వలన ఈ విశాల మహాప్రపంచంలో ఏమైనా భేదం కనిపిస్తూ ఉన్నదా? చావు ఎప్పటికైనా తప్పదు, కానీ చావటానికి ఒక గొప్ప ఆదర్శాన్ని కల్పించుకోండి. జీవితంలో ఒక ఉన్నత ఆదర్శాన్ని చేపట్టి దానికోసం మరణించటమే ఉత్తమం, మహోత్తమం. ఈ దేశ భవిష్యత్తు గురించిన ఆశలన్నీ మీతోనే ఉన్నవి. మీరు నిష్క్రియులై జీవితం గడుపుతూ ఉండటం చూస్తే నాకెంతో బాధ కలుగుతోంది. కార్యారంభులు కండి, కార్యదీక్ష పొనండి, జాప్యం చేయకండి. దినదినం మృత్యు సమీపిస్తూ ఉన్నది. సమస్తం సకాలంలో ఎప్పుడో పెరిగిపోతుందని సోమరులై కూర్చొని ఉండిపోకండి. ఆ విధంగా ఏ పని జరగదని గుర్తుంచుకోండి. ఈ జీవితమా క్షణభంగురం, ప్రాపంచిక భోగాల తాత్కాలికాలు. పరుల కోసం ఎవరైతే జీవిస్తారో వారే నిజంగా జీవించిన వారు. తక్కిన వారు జీవించి చచ్చిన వారితో సమానమే. ఇతరులకు స్వాతంత్రం ఇవ్వటానికి సిద్ధపడిన వాడు స్వాతంత్రం అనుభవించడానికి అర్హుడేనా? ఆలోచించండి. ఇతరులకు స్వాతంత్రం ఇవ్వటానికి సిద్ధపడిన వాడు స్వాతంత్రం అనుభవించటానికి అర్హుడేనా? నిరర్ధమైన ధుమధుమలతో మన శక్తులంతా వృధా చేసుకోవటానికి బదులుగా మగటంతో శాంతంగా కార్యాచరణకు ఉద్యుక్తులమవుదాం. నా మటుకు నేను దేనికి, ఎవరు నిజానికి అర్హులో దానిని చెందనివ్వకుండా చేయటానికి ఈ విశ్వంలో ఏ శక్తికి సాధ్యం కాదని గట్టిగా నమ్ముతున్నాను. గతించిపోయిన కాలం నిస్సందేహంగా గొప్పదే, కానీ భవిష్యత్తు ఇంతకంటే ఉజ్వలంగా ఉంటుందని విశ్వసనీయంగా నమ్ముతున్నాను. పవిత్రత, ఓర్పు, పట్టుదలతో సుస్థిరమైన నెలకొని ఉండేట్లు ఆ శంకరుడు మనలో అనుగ్రహించుగాక. ఓం నమః శివాయ్. మనకు కానవచ్చే మానవ మృగాలు 90% చచ్చిన వారే, దయ్యాలే. నాయనలారా, ప్రేమించేవారే జీవిస్తారు, అన్యులు కాదు. బిడ్డలారా, మిత్రులారా, అనుతాపం చెందండి. పేదలకై, అజ్ఞానులకై, పీడితులకై పరితాపం చెందండి. మీ హృదయం అరిగిపోయేటంత వరకు, మెదడు గిరగిరా తిరిగేటంత వరకు, మీకు పిచ్చి పట్టేటంత వరకు పిదప ఆ భగవంతుని చరణార విందాల వద్ద మీ హృదయాలను గుమ్మరించండి. మీకు అప్పుడు శక్తి వస్తుంది, సాయం అందుతుంది, అణుచుకోలేని ఉత్తేజం కలుగుతుంది. నా వత్సలారా, భయపడకండి. నక్షత్ర ఖచ్చితమైన ఆకాశం కేసి అది మిమ్మల్ని అణిచివేస్తుందేమో అన్నట్లు భీత దృక్కులతో పైకి చూడకండి. వేచి ఉండండి. కొన్ని గంటల్లో అదే ఆకాశం, అదే మీ పాదాల క్రింద ఉంటుంది. ధనం రక్షించదు, పేరు ప్రతిష్టలు రక్షించవు, పాండిత్యం రక్షించదు. రక్షించేది ప్రేమే. కష్ట పరంపరలనే దుర్భేద్య కుద్యాలను చొచ్చుకొని పోగలిగింది శీలమే. దుర్భేద్య కుద్యాలను కూడా చొచ్చుకొని పోగలిగింది శీలం మాత్రమే. తేజస్సు కలిగి ఉండండి, అన్ని వైపులకు వ్యాపించండి, కార్యదీక్ష వహించండి. నాయకత్వం వహించినప్పుడు సేవకునిలా మెలగండి. నిస్వార్థంతో ఉండండి. ఒక మిత్రుడు మరొక మిత్రుని రహస్యంగా నిందిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వినకండి. అపారమైన ఓరిని కలిగి ఉంటే ఇక విజయం మనదే. ఇతరులపై పెత్తనం చెలాయించకండి. కేవలం పరుల శ్రేయస్సుపై పనిచేయటమే నిజమైన జీవితం. కాబట్టి పనిచేయండి, అప్రమత్తులై ఉండండి. అసత్యమైన దాని పట్ల జాగ్రత్త వహించండి. ఆ సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే జయించే తీరుతాం. జాప్యం కావచ్చునేమో, కానీ జయం తథ్యం. పని పూర్తిగా మీ ఒక్కరిపైనే ఆధారపడిన పనిచేయండి. 5000 సంవత్సరాలు మీకై నిరీక్షిస్తూ ఉన్నది. భావి భారత భాగ్యోదయం మీ మీద ఆధారపడి ఉంది. పని కొనసాగించండి. మీ అందరికీ ఆశీర్వాదాలు కలుగుగాక. గతంలో మనం మరీ అంత లోపభూయిష్టంగా చేయలేదు, నిస్సందేహంగా లేదు. మన సమాజం చెడ్డది కాదు, మంచిదే. అది మరింత మంచిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. తప్పు నుండి ఒప్పుకు కాదు, చెడు నుండి మంచికి కాదు, సత్యం నుండి పరమ సత్యానికి, మంచి నుండి మరింత మంచికి, అత్యంత శ్రేష్టత్వానికి వెళ్ళాలి. నా దేశస్థులు నేను చెబుతూ ఉన్నది ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు చక్కగానే పనిచేశారు. మీరు మరింతగా పనిచేయడానికి తరుణం ఇదే. నా విధానం ఇది. ఋషులు నిర్దేశించిన మార్గంలో పురోగమించటం, బానిసత్వం చేత సంప్రాప్తమైన జడతను పూర్తిగా వదిలించుకోవటం తప్ప హిందువులు ప్రత్యేకంగా దేన్ని త్యజించవలసిన అవసరం లేదని నిరూపించటం. బానిసత్వం చేత సంప్రాప్తమైన జడతను ఆ జడత్వాన్ని పూర్తిగా వదిలించుకోవటం తప్ప హిందువులు ప్రత్యేకంగా దేనిని త్యజించవలసిన అవసరం లేదని నిరూపించటం. మనం మన మార్గంలోనే, మన విధానంలోనే ముందుకు సాగవలసి ఉంది. ప్రతి జాతికి ఒక జీవన స్రవంతి ఉంది. భారతదేశానికి ఈ జీవన స్రవంతి మతం, అంటే ధర్మం. దాన్ని శక్తివంతం చేయండి. భారతీయుడు అని నువ్వు గర్వించు, సగర్వంగా ఇలా ప్రకటించు, నేనొక భారతీయుడను. ప్రతి భారతీయుడు నా సోదరుడు. సగర్వంగా ఉచ్చ స్వరంతో ఇలా ఘోషించు, ప్రతి భారతీయుడు నా సోదరుడు, భారతీయుడు నా ప్రాణం.
భారతీయ దేవతలే నా భగవంతుడు. భారతదేశ సమాజం నా బాల్య డోలిక, నా యవ్వన నందన వనం, నా వార్ధక్య వారణాసి. సోదర యా పలుకు, భారత భూమి నా మహోన్నత స్వర్గం. భారతదేశ శ్రేయస్సే నా శ్రేయం. అహో రాత్రాలు ఇలా ప్రార్థించు. ఓ మహేశ్వర, ఓ జగజ్జనని, నాకు ధీరత్వం ప్రసాదించు. ఓ శక్తి మాత, నా దౌర్భల్యాన్ని తొలగించు. నాలోని పిరికితనాన్ని పారద్రోలు. నన్నొక ధీర పురుషుని గావించు. ఆరవ పాఠ్యాంశము ఇతిహాస పాత్రలు. భౌతికంగా గాని, మానసికంగా గాని, నైతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని దుర్బలులుగా ఉండకండి. భారత జాతికి సీతారాములు ఆదర్శమూర్తులు. పిల్లలందరూ, ముఖ్యంగా బాలికలు, సీతాదేవిని ఆరాధిస్తారు. పవిత్రురాలు, భక్తిపరాయణ, సహన స్వరూపిణి అయిన సీతలా ఉండగోరటమే స్త్రీ యొక్క అత్యుత్తమ ఆశయం. ఈ పాత్రలను చక్కగా అధ్యయనం చేస్తే భారతీయ ఆదర్శం పాశ్చాత్య ఆదర్శానికి ఎంత భిన్నంగా ఉందో తక్షణమే తెలుసుకోగలరు. మన జాతికి సీత సహనానికి ఆదర్శప్రాయంగా నిలిచి ఉంది. పాశ్చాత్య దేశాలు ఇలా అంటున్నాయి, పనిచేయండి, పనిచేసి మీ శక్తిని ప్రదర్శించండి. భారతదేశం ఎలా అంటోంది, సహనం చేత మీ శక్తిని ప్రదర్శించండి. మానవుడు ఎంత ఎక్కువ సమకూర్చుకోగలడనే సమస్యను పాశ్చాత్యం పరిష్కరించింది. మానవుడు ఎంత స్వల్పంతో జీవించగలడనే సమస్యను భారతదేశం పరిష్కరించింది. సీత భారతదేశానికి ఆదర్శ భారతదేశానికి మచ్చుతున్నది. సీత ఆదర్శంలా ఈ జాతిలో పూర్తిగా చుట్టుకునిపోయి జాతీయ జీవనంలో ప్రవేశించి జాతి యొక్క ప్రతి రక్త బిందువులోనూ స్పందించే మరొక పౌరాణిక గాథ కనిపించదు. భారతదేశంలో మంచిది అని పరిగణింపబడే ప్రతి దానికి, పవిత్రతకు, పూజ్యతకు, స్త్రీలోని స్త్రీత్వమని పేర్కొనబడే దానికంతకు సీతే నామాంతరం. ఆ సీతామాతే నామాంతరం. మహాభారతం గురించి ప్రస్తావించేటప్పుడు మహామేధావి, ప్రజ్ఞాధురీనుడు అయిన వ్యాస భగవానునిచే అనంతంగా చిత్రితాలైన రాచటివి ఒప్పారే యోధ పరంపరను వర్ణించటం కేవలం అసాధ్యమైన విషయం. దైవభీతి ఉండి దుర్బలుడు, వృద్ధుడు, అంధుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు మనస్సులోని ధార్మికత, పుత్ర వ్యామోహాల అంతర్యుద్ధం, రాచరికాన్ని చిందించే భీష్మ పితామహుడు, ఉదాత్తుడు, సౌశల్యుడు అయిన మహనీయుడు యుధిష్ఠిరుడు, పరాక్రమంలోనే కాక భక్తిలోను, విధేయతలోను అసదృశులైన తక్కిన నలుగురు సోదరులు, మానవ వివేకంలో సాటి లేనివాడు, అద్వితీయ వ్యక్తిత్వం గలవాడు అయిన కృష్ణ పరమాత్మ, ఘనతలో వీరికి ఏమాత్రం తీసిపోని స్త్రీలు, గాంధారి మహారాజ్ని, ప్రేమమయమైన తల్లి కుంతి, అనుకూలవతి, సహనశీలి అయిన ద్రౌపది, వీరే కాక ఈ ఇతిహాసంలోని రామాయణంలోని వందలాది పాత్రలు హైందవ జగత్తు కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. వీటన్నింటినీ హైందవ జగత్తు కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. అలా కాపాడుకుంటూ వచ్చిన వారసత్వ సంపద ఇదే. అదే వారి ఆలోచన సరళికి, వారి నైతికతకు, సదాచారానికి పునాదిగా వెలసిల్లింది. రామాయణ మహాభారతాలు నిజానికి ప్రాచీన ఆర్య జీవనానికి, విజ్ఞానానికి రెండు విజ్ఞాన సర్వస్వాలు. అవి మానవ జాతి ఇంకా అందుకోవటానికి ఆకాంక్షించే ఆదర్శ నాగరికతను చిత్రిస్తున్నవి. బలులు, మోకరిల్లటాలు, సణుగుటలు, గొనుగుటలు మతం కాదు. రామణీయకాలైన వీరోచిత కృత్యాలను సాహసంతో నిర్వర్తింప ప్రేరేపిస్తేనే, దివ్య పరిపూర్ణతను గ్రహించగలిగేటట్లు మన భావాలను ఉత్తేజపరిస్తేనే అవి యోగ్యాలవుతాయి. భగవంతుడు మన అందరికీ తండ్రి అని ప్రార్థనలలో మాత్రమే గుర్తిస్తూ మన దైనందిన జీవితాలలో సాటి వ్యక్తిని మన సోదరునిగా పరిగణించకుంటే దాని వలన ప్రయోజనం ఏమిటి? మరి మతం సంగతి ఏమిటి? అది ఉండిపోవాలా లేక అంతరించిపోవాలా? అది ఉండిపోవాలంటే దానికి సంబంధించిన నిపుణులు, సైనికులు కావాలి. మతాన్ని తన జీవిత సర్వస్వంగా చేసుకున్నవాడు కాబట్టి సన్యాసి మత నిపుణుడు. అతడు భగవంతునికి సైనికుడు. తదేక చిత్తులైన సన్యాస వర్గం ఉన్నంత కాలం ఏ మతం అంతరిస్తుంది చెప్పండి? ఏ మతం అంతరించదు. భారతదేశ జీవితోద్యమానికి విషయ వస్తువు ఆమె శాశ్వత గీతికలను పల్లవి, ఆమె అస్తిత్వానికి వెన్నెముక.
ఆమె ఉనికికి ప్రాణాధారం, ఆమె జీవన కారణం. అది మానవ జాతి ఆధ్యాత్మీకరణమే. భారత జాతీయ జీవనంలో ప్రపంచాన్ని కదిలించి వేసే ఆధ్యాత్మిక దిగ్గజాలు లేని కాలం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా అని నేను సవాలు చేస్తున్నాను. ఆమె ఆధ్యాత్మికతే పని. ఆమె ప్రభావం సదా ప్రపంచంపై చల్లని మంచు బిందువుల వలె నిశ్శబ్దంగా, దాదాపు అజ్ఞాతంగా ప్రహరిస్తూ దానిలోని సుందరతమ కుసుమాలను వికసింపచేస్తూనే ఉంది. ఒక దృశ్యం సజీవంగా, సుస్పష్టంగా నా ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రాచీన జనని మరోమారు మేల్కొన్నది. ఎప్పటికంటే శోభాయమానంగా, నూతన యవ్వనంగా తన సింహాసనంపై ఆసీనురాలై ఉంది. చాటి చెప్పండి, మంగళాశాసనాలతోనూ స్వస్తి వాచకాలతోనూ ఆమెను గురించి ప్రపంచమంతటా చాటి చెప్పండి.